అధ్యక్ష, మా అక్క మాట్లాడితే నాకు అభ్యంతరం లేదు. వారు చెప్పారు రాహుల్ గాంధీ ఆశయాలు జిత్నే ఆబాది. సరే, దేశంలో జిత్నే ఆబాది పక్కన పెట్టాక మందేరైతే ఆబాది ఉంది కదా, మీకు అధికారం వచ్చింది కదా, బీసీ సబ్ ప్లాన్ పెట్టనీకే 9th షెడ్యూల్ పోవాలా? బీసీ సబ్ ప్లాన్ పెట్టనీకే 9th షెడ్యూల్ పోవాలన్నా చెప్పండి మీరే. 20,000 కోట్ల బడ్జెట్ కోసం లేదు, మా మా నాయకులకు మంత్రి పదవి ఇవ్వనీకి కూడా 9th షెడ్యూల్ పోవాలా? కాంట్రాక్ట్ 42% మీరే చెప్పింది. నేనేమి అధ్యక్ష, కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పింది మా గిరిజన బిడ్డలు వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం మీకు ఇచ్చిండ్రు, ఇంకొకరికి అవకాశం ఇవ్వాలి కదా. మాకు అభ్యంతరం లేదక్క. నేను అనేది మిమ్మల్ని కానే అంటే నేను ఇప్పుడు సార్ నేను విమర్శ కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శ చేయడానికి నేను కూర్చోలేను. నేను మాట్లాడే ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం కూడా శ్రీధర్ అన్న అది కాదు. మా ఆవేదన, మా బాధ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అన్నీ ఉన్న తర్వాత, అది చెల్లదని తెలిసిన తర్వాత మీరు బీసీ కమిషన్ వదిలిపెట్టి డిపార్ట్మెంట్ అన్నారు, ఆర్డినెన్స్ అన్నారు, జీవోలు అన్నారు, కేసీఆర్ పంచాయతీరాజు రిజర్వేషన్ అని చెప్పి పెద్ద మోసం చేసింది అన్నారు. ఆయన మనకు వచ్చేది 42%, 34కి అని చెప్పారు. మీరు పోటీ చేసినప్పుడు 18-19% పోటీ చేయవలసి వచ్చింది.